వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ధర్మపురి పట్టణంలో సంఘీభావ ర్యాలీ. శ్రీ దుర్గా స్వీట్స్ పచ్చళ్ళ షాపును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం శ్రీ కోదండ రామయ్య కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో కోరంగి చెక్పోస్ట్ వద్ద పోలీసుల భారీ తనిఖీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత సైనికులకు బాసటగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం శ్రీ కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ పాల్గొని మాట్లాడారు. సంరక్షణార్థం దిగ్విజయ సిద్ధ్యర్థం మనోభీష్టవల సిద్ధ్యర్థం సకల ప్రాణీనాం సకల జనానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం రామచంద్ర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం రామచంద్ర స్వామినః ప్రాతకాల సమయ అష్టోత్తరశతనామావళి అర్చనం చ కరిష్యే ధ్యానం. చెప్పండి అందరూ. విగతో సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. ఓం జైత్రాయ నమః. ఓం జిదామిత్రాయ నమః. ఓం జనశ్రితాయ నమః. ఓం కౌసల్యాయ నమః. ఓం కరద్వంశిన్యే నమః. ఓం వీరాధపడ పండితాయ నమః. ఓం విభీషణ ప్రతిష్టాత్రిణే నమః. ఓం హరకోరండ ఖండనాయ నమః. ఓం సప్తదాన ప్రవేత్రిణే నమః. సక్రియాయ నమః. ఓం భూషణ త్రిశోంద్రిణే నమః. ఓం త్రిమూర్తవే నమః. ఓం త్రిగణాత్మికాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః. ఓం త్రిలోకరక్షకాయ నమః. ఓం ధ్వనినే నమః. దండకారణ్యకాంతాయ నమః. శాప విమోచనాయ నమః. ఓం పితృభక్త. పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని ఈరోజు ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రతి దేవాలయంలో కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు శ్రీ మన కోదండ రామాలయంలో పూజలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్లో పాల్గొంటున్న ప్రతి సైనికునికి వెన్నుదన్నగా బాచటగా భారత పౌరులందరూ కూడా వెన్నంటి ఉంటామని, దానికోసం వారికి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజులల్లో ఉగ్రవాదం అనే ఊసెత్తకుండా పాకిస్తాన్ మొత్తం ప్రపంచ పటంలోకి వెళ్ళి తుడిచిపెట్టుకుపోయే విధంగా ఈ ఆపరేషన్ సింధూర ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి యుద్ధ నైపుణ్యం కానీ యుద్ధంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ భగవంతుడు వాళ్ళకి సహకరించాలని, అవసరమైతే భారత ప్రతి పౌరుడు కూడా ఈ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. భారతదేశం లోపల బయటి ప్రపంచంలో కూడా ఉగ్రవాదాన్ని మొత్తం తుదముట్టించాలని చెప్పి మన దేశం ముందడుగు వేసి
అన్ని రకాల పాకిస్తాన్ను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాళ్ళు మన మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మొన్న పెహల్గాంలో మన 26 మంది మన పౌరులను చంపిన దుర్ఘటన, దాన్ని మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మేము కూడా కొట్లాడదాం, మేము కూడా యుద్ధంలో పాల్గొనడం, వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి పౌరులంతా కూడా ముక్త కంఠంతో అంటున్న సందర్భం లోపల మన జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు పాకిస్తాన్కు ముచ్చెమటలు పెట్టించే విధంగా పోరాటం జరుగుతున్నది. దానికి మన భారత పౌరులందరం కూడా మద్దతుగా ఉండాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని బలపరుస్తూ ఉన్నది. తప్పకుండా పాకిస్తాన్ను తుదముట్టించాలనే ఉద్దేశంతో ఈరోజు పోరాటం జరుగుతూ ఉన్నది. దానికి మద్దతుగా ఈరోజు మేము రామాలయం లోపల రాముడు కూడా ఆ రోజు లంకను దహనం చేసిన విధంగానే మేము భారతీయులంతా కూడా అదేవిధంగా సైనికులకు మనోధైర్యం ఇచ్చి పాకిస్తాన్ను ధ్వంసం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కర్నూలు జిల్లాలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన కర్నూలు పోలీసులు అనుమానాస్పద వ్యక్తులను, వాహనాలు, లాడ్జీలతో ముమ్మర తనిఖీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ రాజ్నాథ్ సింగ్ రాణా పర్యవేక్షణలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లాలో కర్నూలు, అధోని, పత్తికొండ, ఎమ్మిగునూరు సబ్ డివిజన్లలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అనుమానాస్పద వ్యక్తులను, వాహనాలు, లాడ్జీలు, బస్టాండ్లు, స్టేషన్లు, బార్డర్ చెక్ పోస్టులు అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ముమ్మరాల తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలకు అనుమానాస్పద వ్యక్తులు కానీ కొత్తగా ఎవరైనా తారసపడితే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని లాడ్జీ నిర్వాహకులకు పోలీసు అధికారులు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారులకు ఎంపిక బాధ్యతను గ్రామంలో ఇందిరమ్మ కమిటీకి అప్పగించడంతో కమిటీ సభ్యులు వారికి అనుకూలమైన అర్హులను తుది ఎంపిక చేస్తున్నారని, దానితో గ్రామంలో నిజమైన నిరుపేద అర్హులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయా గ్రామంలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామంలోనే గ్రామ ప్రజలందరి సమక్షంలో లబ్ధిదారులను తుది ఎంపిక చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామగౌని అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గౌరవ మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారికి వినతి పత్రం అందజేసిన పెరకపల్లి, బట్వార్పల్లి మరియు దుర్గేపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టెం సత్తయ్య, గోమాస వినోద్, దుర్గం హరికృష్ణ, పంజాల శ్రీనివాస్ గౌడ్, దుర్గం ప్రసాద్, పసిడి మోహన్, దుర్గం రాజకృష్ణ, గోమాస సూర్య, అదుకూరి రాజేశ్వరి, సల్లూరి మోహన్, సల్లూరి శ్రీనివాస్ తదితరులు సానుకూలంగా స్పందించిన గౌరవ కలెక్టర్ గారు ఈ ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేయవలసిందిగా కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి దీనిపై తక్షణమే గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులైన మాకు తెలియజేయడం జరిగింది. హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం అనంతరం హైడ్రా సిబ్బందికి కొత్త వాహనాలు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 55 స్కార్పియోలు, 21 డిఆర్ఎఫ్ ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కార్లు, ట్రూప్ క్యారియర్ వ్యాన్లు మరియు కొన్ని బైకులు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి క్యూర్ చేయడం జరిగింది. హైక్రాస్ ఇన్నోవా వాహనాలు 4 మరియు స్కార్పియోస్ టీమ్స్ ఒక 55 స్కార్పియోస్ మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్, అలాగే బైక్స్ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తున్నాం. The huge lineup of Hydra vehicles have just been flagged off by the Honorable Chief Minister. Thank you, sir. Thank you very much. Hydra vehicles flag off చేశారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించినటువంటి వాహనాలు మరి ఈ రోజు నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది హైడ్రా బృందం. హైడ్రా బైక్స్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామిటీస్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా బైక్ మీదే పెట్టడం జరుగుతుంది.
వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్మాల్ మండల కేంద్రానికి చెందిన సంగారెడ్డి డిఈ అమృత వారి కూతురు సిగ్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో బత్తిని కృష్ణ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. వారి పిల్లలు చదువుల విషయంలో వారి ఇంటి నిర్మాణం తగినంత సాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క బాగోగులు తెలుసుకొని వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రొల్ల శేషు, సభ్యులు దుర్గేష్ ప్రసాద్, శివ, అనూప్ పాల్గొనడం జరిగింది. మా దుర్గేష్ పెట్టినటువంటి వీడియో చూసి నేను కూడా ఒక మానవతో ఏం చేశానంటే, నా కూతురు పోయినసారి చనిపోయింది, నవంబర్లో చనిపోయింది. ఆమె పేరు మీద స్నిగ్ధ ట్రస్ట్ అని ఒకటి పెట్టాను. ఆ ట్రస్ట్ పరంగా ఎంతో కొంత నాకు తోచిన సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కిషన్ గారికి సాయం చేయడానికి ఈరోజు వచ్చాను నేను. ఈ మా ఆదర్శ యోజన సంఘం పిల్లలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇటువంటి ఏమున్నా కూడా వెతికి తీయాలి. పాపం ఏమీ లేని వాళ్ళు ఉంటే మనం ఆయన కాడికి మనం సాయం చేయాలి. రెడ్ క్రాస్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా గవర్నర్ అవార్డును పొందారు. గురువారం అమరావతిలో రాజ్భవన్లో జరిగిన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎస్ అబ్దుల్ నజీర్ మరియు ప్రథమ మహిళా శ్రీమతి నమీరా నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గవర్నర్ అవార్డు గోల్డ్ మెడల్ స్వీకరించారు. श्रीमती जी राजकुमारी, कलेक्टर एंड डिस्ट्रिक्ट मजिस्ट्रेट नंद्याल. That's all. Thank you, sir. Thank you, madam. Request His Excellency దుర్గా పచ్చళ్లతో పాటు స్వీట్స్ను ఆదరించాలని శ్రీ దుర్గా పచ్చళ్ళు స్వీట్స్ యజమాని చెప్పారు. కర్నూలు నగరంలో పాత బస్టాండ్ అజంతా హోటల్ పక్కన శ్రీ దుర్గా స్వీట్స్ పచ్చళ్ళు షాపులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు మాజీ శాసన సభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి, పాణ్యం శాసన సభ్యురాలు గౌరీ సరితారెడ్డిలు కలిసి ప్రారంభించారు. శ్రీ దుర్గా స్వీట్స్ పచ్చళ్ళు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు శాల్వా కప్పి పచ్చళ్లతో పాటు స్వీట్స్ను అందజేశారు. సార్ సార్ ఏం మాట కూడా రావట్లేదు. పర్లేదు. ఓం నమ శివాయ. మాది చిరావూరు విజయ పికిల్స్. నా పేరు రాము అండి. మా వెంకన్న గారు మాకు గాడ్ ఫాదర్ లాంటి మనిషి. వీరు 1983లో దుర్గా పచ్చళ్ళు 89 నుంచి దుర్గా పచ్చళ్ళు తయారు చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ అవి సేల్ చేసుకుంటూ ఆ ప్రయాణం కర్నూలు వచ్చిన తర్వాత కర్నూలులో ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు 92లో ఇక్కడ 98లో ఇక్కడ దుర్గా పచ్చళ్ళు ఒక షోరూమ్తో స్టార్ట్ చేసి ఈరోజు దుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా ఇప్పుడు 4వ స్వీట్ షాపు పెట్టినారు. ఈ క్వాలిటీ విషయంలో రాజీ పడకోకుండా శుచిలో రుచిలో అగ్రగామిగా నిలిచి ఈరోజు కర్నూలు యావత్ జనాలందరికీ మంచి తీపి గుర్తులుగా నిలిచిపోయి బాగా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చేస్తున్నారు సార్. మీరు కూడా మాట్లాడండి.
నా పేరు రాము అండి, మాది అమరావతి విజయ పికిల్స్. ఇవాళ కర్నూలులో మాది 3వ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా కర్నూలు ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ దుర్గా స్వీట్స్ అనేది ఇంతకుముందు శ్రీ దుర్గా పచ్చళ్ళని 1998లో స్టార్ట్ చేసామండి. అంచెలంచెలుగా కర్నూలు ప్రజలు ఎంతో సహాయ సహకారాలతో మేము వాళ్ళు చూపించే ప్రేమ ఆదరాభిమానాలతో ఇవాళ ఎంత వాళ్ళం అయ్యాం. ఆ శ్రీ దుర్గా పచ్చళ్ళు అనేది శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా మార్పు చెందినది. ఇలాగే కర్నూలు ప్రజలు మాకు ఎంతో సహకరిస్తూ సహాయ సహకారాలు చేస్తూ మాకు ఎంతో ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నా పేరు తేజేశ్వర్. మమ్మల్ని ఎంతో ఆదరించారు. ఫస్ట్ రావట్లేదు సారీ సార్, దుర్గా పచ్చళ్ళు స్థాపించామని ఫస్ట్ దుర్గా పచ్చళ్ళు ఎంతో ఆదరించారు మమ్మల్ని కర్నూలు ప్రజలు. ఈరోజు శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ పచ్చళ్ళన్నీ ఎంతో ఆదరిస్తారని, మమ్మల్ని ఇంకా ముందుకు మీరు ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. నమస్తే. వెంకటేశ్వరరావు ఉన్నారు. ఎన్టీపీసీ టౌన్షిప్లో పారిశుద్ధ్య విభాగంలో తొలగించిన 4 కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని కాంట్రాక్టులు కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికులను వెంటనే ఆపిన కార్మికులను వెంటనే ఏరియర్స్ వెంటనే సర్వీస్ వెంటనే ఏరియర్స్ వెంటనే 15 నెలల ఏరియర్స్ వెంటనే కార్మికుల ఐక్యత. ఆమె డ్యూటీ నేను 7 సంవత్సరాల నుండి చేస్తాను టౌన్షిప్లో, జూన్ 2లో. ఇప్పుడు ఈసారి ఎప్పుడు వచ్చినా కూడా తీసి పక్క పెడతాడు మమ్మల్ని. మాకు జీవనోపాధి లేదు. నాకు కొడుకు, నాకు భర్త లేడు, మా అత్తమ్మ లేదు. నా కొడుకును పట్టుకొని బతుకుతాన్నా. గత సంవత్సరం కూడా తీసేస్తే నేను బయట చిన్న పని చేసుకుంటూ ఉన్నా. ఊడ్చుడు, బయట గిన్నెలు దొమ్మపోయినా. నన్ను ఈసారి మాత్రం ఇట్లా చేస్తే మాత్రం సార్ నేను ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చే ఆఫీస్లో నేను ఏదో ఒకటి చేసుకుంటా. నాకు బయట బతుకు తెరువు లేదు. నా కొడుకు షుగర్ పేషెంట్, నెలకు 4,000 రూపాయల మందులు కావాలి. నాకు ఈ జీతం నేను గత చేసినప్పుడు కూడా 8,000 9,000 కంటే ఎక్కువ జీతం తీసుకోలే. ఇక ముందు ఇట్లా జరిగితే మాత్రం నాకు ఎక్కడ బతుకు తెరువు లేదు సార్. నాకు ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా. నేను బయట నుండి రాలే. మా అత్తమ్మ 32 సంవత్సరాలు చేసి ఆమె కింద ఆమె తరఫున నేను వచ్చిన, వారసత్వంగానే వచ్చిన. ఇక నేను సావా బతుక ఇది ఒక్కటి ఈ టెండర్లో తేలాలి ఖచ్చితంగా. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పక్కన పెట్టేస్తారు నన్ను. నుంచి లేబర్ అంతా అలసిపోయి అది కాంట్రాక్ట్లు ఈ శాతం లేదని వాళ్ళని తీసేసి ఇండిపెండెంట్గా పెట్టుకొని ఇప్పుడు వాళ్ళకు పని లేదని ఈ తీసేయటం. ఒక జూన్ 2లో 2, జూన్ 1లో 1, జూన్ 4లో 1 ఇట్లా మొదలు చేసి మిగతా వాళ్ళని కూడా ఇవాళ రేపటి నుంచి మొదలవుదామా అనే దాని మీద చూపిస్తాను సార్. తీసేసే విధానం మొదలు పెడతాను. ఇక మరి కాంట్రాక్ట్ దగ్గరికి పోతే ఆయన లెక్క చేస్తలేడు, మేనేజ్మెంట్ దగ్గర పోతే ఆయన మాకు సంబంధం లేదంటారు. మరి ఏరియల్స్ కూడా 16 నెలల నుంచి రావటం లేదు. 16 నెలల నుంచి ఏరియల్స్ ఎవరైతే మొన్నటిదాకా కాంట్రాక్ట్ దగ్గర తీసేయకుండా పని చెప్తుందో అందరికీ పని కావాలి. మీరు ఏం పని చేస్తారు ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి ఏం పని చేస్తారు? ఊడ్చుడు, కాలువలు తీసుడు, డస్ట్బిన్లు, చెట్లు కొట్టుడు, చెత్త అన్నీ ఏది చచ్చిపోయినా తీసుకుని మేమే. చెత్త గలీజ్ వాసన. ఇవాళ రామగుండం ఎన్టీపీసీ పేరు చెప్తేనే దేశంలోనే ఒక మంచి సంస్థ రామగుండం సంస్థ ప్రాజెక్ట్ అన్నటువంటి పేరు ఉంది. కానీ ఇక్కడ రామగుండం ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ ఇలా టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళని చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్రతుకులు చీకటిమయంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళు గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ యొక్క టౌన్షిప్లో నలుమూలల ఎటు చూసినా 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ టౌన్షిప్ని
మంచిగా నున్నగా తీడ్చి దాన్ని మంచిగా నున్నగా చేసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాళ్ళ ఇళ్ళల్లో చెత్త కానీ చెదారం కానీ డస్ట్బిన్నులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు చచ్చిపోయినా కోతులు చచ్చిపోయినా వాళ్ళు ఇక్కడ ఏం జరిగినా కూడా అవన్నీ కూడా వీళ్ళు ఎత్తి పారబోసేటువంటి ఈ కార్మికులు గత 30 సంవత్సరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఈగల కంటే దోమల కంటే హీనంగా వాళ్ళ బతుకులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు భయంగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం 8:30కు వస్తే సాయంత్రం 5 గంటల దాకా ఎర్ర టెండల మండు టెండల పనిచేస్తూ ఉన్నారు. వానకాలంలో వానలు తడుచుకుంటూ పనిచేస్తూ ఉన్నారు, చలికాలంలో వణుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళపైన కనికరం లేనటువంటి యాజమాన్యం వీళ్ళ బ్రతుకులకు సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మేము యాజమాన్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం, వాళ్లకు యథావిధిగా గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది కొనసాగించామని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి కాంట్రాక్టర్, గతంలో 4 కాంట్రాక్టర్లు ఉండే 4 సెక్షన్లు ఉండేవి. ఈ 4 సెక్షన్లను ఒక సెక్షన్గా కుదించి ఒక క్లబ్ చేసి దాన్ని ఏ రాయేశం అనేటువంటి కాంట్రాక్టర్కి అప్పచెప్పి అందులో ఉన్నటువంటి కార్మిక వర్గం నుంచి దాదాపుగా 20-25-30 మందిని వాళ్ళు తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదేంటిదని అడిగితే ఇవాళ యాజమాన్యం టెండర్కి అంతే ఇచ్చింది కాబట్టి నేను ఇంతే చేసుకుంటా చెప్పని కాంట్రాక్టర్ రాయసం గారు చెప్తా ఉన్నారు. యాజమాన్యం దగ్గరికి అయితే యాజమాన్యం ఏమంటుంది, దాంతో మీకేం సంబంధం, మీ వర్కర్ యథావిధిగా ఉంటారని చెప్పని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది నెల రోజులు 15 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ సమస్య అట్నే ఉంది. శ్రీశైలంలో సమస్యలపై నేడు విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కలిసి శ్రీశైలంలో ఉన్న సమస్యలు మంత్రి గారికి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న మార్కెట్ని, అలాగే గ్రామస్తులకు విద్యుత్ మీటర్లు లేక ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే ఈ సమస్యలు మంత్రి అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ స్పందించి వారికి వెంటనే ఈ సమస్యలు తొలగించి న్యాయం చేయాలని గౌరవ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నేడు విజయవాడలో వారిని కలిసి శ్రీశైలం మండలంలో ఉన్న సమస్యలను దేవాదాయ శాఖ మంత్రి గారికి, కమిషనర్ గారికి సమస్యలు తెలిపారు. విపరీతంగా చేశారు షిఫ్ట్ చేస్తారు. యాక్చువల్ వాళ్ళు గతంలో వాళ్ళు కట్టే రెంట్ వేరు, ఈ మామూలుగా స్థలంలో పెట్టిన రెంట్ వేరు. షాప్ సైజ్ ఏమో బాగా తగ్గిపోయింది, ఎక్కడ వాడు జరగడానికి లేదు. కానీ వయసు రెండవది రెంటల్స్ కూడా చాలా హై ఉన్నాయి. ఎవరికి నష్టం కాదు. మనం ఆప్షన్లో పెట్టిన రెంటల్స్ కావాలి, ఆప్షన్లో కొన్ని లిమిటెడ్ ఆప్షన్లో 60 ఉంటే మనము ఎక్స్చేంజ్ నుంచి షిఫ్ట్ చేసినట్టు వాళ్ళకి ఆప్షన్ పెట్టలేదు. వాళ్ళకి 10% రేట్ విపరీతంగా ఇంక్రీజ్ చేశారు, విపరీతంగా చేశారు షిఫ్ట్ చేస్తారు. యాక్చువల్ వాళ్ళు గతంలో వాళ్ళు కట్టే రెంట్ వేరు, ఈ మామూలుగా స్థలంలో పెట్టిన రెంట్ వేరు. షాప్ సైజ్ ఏమో బాగా తగ్గిపోయింది, ఎక్కడ వాడు జరగడానికి లేదు. కానీ వయసు వరంగల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్య కుల దైవమైన వాసవి కన్యక పరమేశ్వరి మాత జయంతి శోభయాత్ర బుధవారం సాయంత్రం స్టేషన్ రోడ్డు గల పోచమ్మ దేవాలయం నుండి ప్రారంభమై వరంగల్ చౌరస్తా, పోచం మైదాన్, ఎంజిఎం బట్టల బజార్, శ్రీ రామలింగేశ్వర ఆలయం వరకు చేరుకుంది. ఈ సందర్భంగా కన్వీనర్ దాచుపల్లి సీతారాం మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలకు సహకరిస్తున్న ఆర్యవైశ్య కమిటీ మరియు సభ్యులందరూ ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి నాయకులు, వ్యాపారస్తులు సహకరించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున హాజరైన అందరికీ వాసవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నారు.
హాజరై పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సుమారు ఒక 6 గంటల సేపు జరిగేటువంటి ఈ శోభాయాత్రకు అన్ని రకాలుగా కూడా మాకు పోలీసు సిబ్బంది కూడా సహకరిస్తుంది. పోలీసు సిబ్బందికి అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా సంవత్సరాలు మాకు కోఆపరేషన్ చేసుకుంటూ సంఘంలో మాకు కూడా ఒక గుర్తింపు తీసుకుంటూ మా కార్యక్రమాలను ఎలివేట్ చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఏదైతే ఉందో దాతల సహకారం చేసినటువంటి దాతలందరికీ కూడా వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై వాసవి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.